ప్రభుత్వంలో 5 ఏళ్లలో వందల కోట్ల రూపాయలు టీడీఆర్లు అక్రమంగా జారీ చేశారు అని పదే పదే గత ప్రభుత్వంలో కూడా ఆధారాలతో అక్రమంగా టీడీఆర్లు జారీ చేయకండి అని చెప్పి గత ప్రభుత్వంలో జీవీఎంసీ కమిషనర్ గారితో సైతం అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సైతం ప్రతి ఒక్క అధికారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని అక్రమ టీడీఆర్లని అబియన్స్లో పెట్టడం కూడా జనసేన పార్టీ చేసింది, పోరాడి. టీడీఆర్లు కేవలం విశాఖ నగర అభివృద్ధిలో భాగంగా ఎక్కడైనా రోడ్లు విస్తరిస్తే ఆ రోడ్లు విస్తరించే దాంట్లో భాగంగా ఎవరికైనా స్థల యజమాని స్థలం కోల్పోతే న్యాయబద్ధంగా మున్సిపల్ చట్టం ప్రకారంగా ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అనేటువంటి ఒక అవార్డు కాపీని ఇవ్వడం, ఆ అవార్డు కాపీని భవన నిర్మాణాలు అదనపు అంతస్తు కోసం దాన్ని వినియోగించుకొని ఉండడం అన్నది సహజంగా ఉండేటువంటి ప్రక్రియ. అలాంటిది టీడీఆర్లని ఒక వ్యాపారం కింద మార్చేసుకొని టీడీఆర్ మాఫియాగా తయారై గత ప్రభుత్వంలో వందల కోట్ల రూపాయలు అక్రమంగా టీడీఆర్లు కాజేస్తున్నటువంటి వైనంలో ఆ టీడీఆర్లన్నీ కూడా విచారణ చేపట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ఒక 2 విషయాలు మీకు గుర్తు చేస్తూ, స్లమ్ అనేటువంటిది మురికివాడలకి టీడీఆర్ అన్నది ఇవ్వడం అన్నది 1:4 ఇవ్వడం అన్నది చట్టరీత్యా వ్యతిరేకం. అలాంటిది వెంకటపతిరాజు నగర్లో గత ప్రభుత్వంలో ఎప్పుడో 1927 డాక్యుమెంట్ బేస్ చేసుకొని డాక్యుమెంట్ నెంబర్ 420/1927 డాక్యుమెంట్ బేస్ చేసుకొని వైసీపీ ప్రభుత్వంలో అప్పటి జీవీఎంసీ కమిషనరు 6,398 గజాల సుమారు 30 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టీడీఆర్ని 1:1 ఇవ్వాల్సిన దానికి 1:4 4 రెట్లు టీడీఆర్ మంజూరు చేసి అక్రమంగా ఒక వైసీపీ నేత బినామీకి కట్టబెడితే దాని మీద పెద్ద ఎత్తున జనసేన పార్టీ సాక్షాత్తు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో నిలదీసి ఆ టీడీఆర్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దీనిపైన ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉంది. ఇంకొక విషయం, ఏదైతే రేవలపాలెం బక్కనపాలెంలో ఉన్నటువంటి నవోదయ స్కూల్ రోడ్లో రేవలపాలెం టీడీఆర్, ఇది ఒక ఫేక్ టీడీఆర్, దొంగ టీడీఆర్. ఇది 200 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అక్రమ టీడీఆర్ని 31,565 గజాలు అసలు అత్యంత దారుణంగా అడ్డగోలుగా ఈ టీడీఆర్ బాండ్ని ఇచ్చారని చెప్పి 200 కోట్ల రూపాయలు అక్రమ టీడీఆర్ని అబియన్స్లో పెట్టాలని మేము అప్పటి కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ టీడీఆర్ నడిపించింది ఒక టీడీఆర్ బ్రోకర్, టీడీఆర్ మాఫియాలో ఒక వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి టీడీఆర్ని మంజూరు చేసినప్పుడు డోర్ నెంబరు జీవీఎంసీ గిఫ్ట్ డీడ్ చేసింది ఏదైతే 1-25 ఉందో ఆ 1-25లో ఆ రోజు మార్కెట్ వాల్యూ 40,000 రూపాయలు గజమైతే టీడీఆర్ మంజూరు చేసిన రోజునాడు జీవీఎంసీ గిఫ్ట్ డీడ్ చేసిన రోజునాడు ఆ డోర్ నంబర్లో
40,000 రూపాయలు ఉన్నటువంటి విలువ. టీడీఆర్ మంజూరు చేసిన రోజు నాడు ఏ రోజైతే 18/10/2023ని టీడీఆర్ మంజూరు చేశారో అక్రమంగా, డోర్ నెంబర్ కూడా టీడీఆర్లో మెన్షన్ చేయకుండా, ఇదే టీడీఆర్ అదే రోజు నాడు డోర్ నెంబర్ మార్చేసి, అంటే 1-23/29 ఇక్కడ గజం 55,000 రూపాయలు ఉంది. అంటే టీడీఆర్ దొంగ టీడీఆర్కి ఒక డోర్ నెంబర్తో ఇచ్చినటువంటి టీడీఆర్ని మళ్ళీ అమెండ్ చేస్తూ అమాంతంగా గజానికి 15,000 రూపాయలు పెరిగినటువంటి డోర్ నెంబర్ పెట్టి కొట్టేసిన టీడీఆర్ని అబియన్స్లో పెట్టాలి. 200 కోట్ల రూపాయలు ఇది అక్రమ టీడీఆర్ని రద్దు చేయాలి, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి జనసేన పార్టీ పెద్ద ఎత్తున కౌన్సిల్ సాక్షిగా పోరాడితే అప్పటి కమిషనర్ అబియన్స్లో పెట్టడం జరిగింది ఇచ్చిన ఫిర్యాదు మేరకు. ఇప్పుడు ఇదే వ్యక్తి ఎవరైతే టీడీఆర్ బ్రోకర్ ఎవరైతే ఉన్నారో శ్రీ సాయి కృష్ణారెడ్డి, ఈ సాయి కృష్ణారెడ్డి మళ్ళీ కొంతమంది కూటమిలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ టీడీఆర్ని రిలీజ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున జీవీఎంసీ అధికారుల మీద ఒత్తిళ్లు తీసుకొచ్చి ఇప్పుడు ఎలాగైనా ఈ దొంగ టీడీఆర్ని, ఈ టీడీఆర్ వెనుక సాక్షాత్తు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరు ఉన్నారని చెప్పి ఆ రోజు సాక్ష్యాలతో మేము చెప్పాం. వాళ్ళ బినామీ వ్యక్తి సాయి కృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి దొడ్డిదారిలో టీడీఆర్ కొట్టేశారని చెప్పి అన్నాం. టీడీఆర్ని అబియన్స్లో పెట్టాం. ఈ టీడీఆర్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ కూటమి పెద్దల దగ్గరికి వెళ్ళి ఈ టీడీఆర్ బ్రోకర్ ఈ యొక్క టీడీఆర్ రిలీజ్ చేయమని చెప్పి జీవీఎంసీ అధికారుల మీద ఒత్తిళ్లు తీసుకొస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి అని చెప్పి చెప్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు కపరాడ సర్వే నంబర్ 41/4 54వ వార్డు జీవీఎంసీలో ఒక ప్రైవేట్ వ్యక్తి 19 సెంట్లు తన భూమి పోయిందని, జీవీఎంసీ అక్కడ కాలువ నిర్మించిందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు రెవెన్యూ సదస్సులో. అసలు ఆ పెట్టిన దరఖాస్తు పెట్టినటువంటి వ్యక్తికి అసలు భూమి హక్కు ఉందా? భూమి హక్కుకి సంబంధించిన డాక్యుమెంట్ సబ్మిట్ చేశారా? 19 సెంట్లు. ఇది సర్వే రిపోర్టు. ఇప్పుడు సర్వే రిపోర్టు ఇప్పుడు ఇచ్చినటువంటిది రీసెంట్గా 28/12/24 ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఇది. ఈ 41/4 సర్వే నంబర్ 19 సెంట్లు ఏమనుందంటే సర్వే నంబర్ 41/4 22A యుఎల్సి రిజిస్టర్ ప్రకారం యుఎల్సి భూమిగా నమోదు కాబడి ఉన్నది. అంటే ప్రభుత్వ భూమి కింద నమోదు కాబడినటువంటి ఇక్కడ ఆయన సైట్కి ఏదైతే కాలువగా కచ్చా వాటర్ ఫ్లోగా ఉన్నటువంటి వాటర్ బాడీ ఏదైతే సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క కాలువ ఏదైతే ఉందో ఆ కాలువ దగ్గర జీవీఎంసీలు ఇప్పటి వరకు ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టలేదు, జీవీఎంసీ పొజిషన్లో లేదు. దరఖాస్తు పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఇది ప్రభుత్వ భూమి అని కూడా తెలియాలి. అలాంటిది ప్రభుత్వ భూమి అయి ఉండి దరఖాస్తు చేసుకొని టీడీఆర్ ఇచ్చేయాలని చెప్పేసి చాలా క్లియర్గా మంగళగిరిలో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెద్దల దగ్గర నుంచి ఇక్కడ ఒత్తిళ్లు తీసుకొచ్చి ఆగమేఘాల మీద టీడీఆర్ ఇచ్చేయమని అంటున్నారు. ఆయన పెట్టుకున్నటువంటి 41/4 సర్వే నంబర్లో 19 సెంట్లు క్లెయిమ్ చేస్తున్న దానికి సర్వేలు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 0.023 సెంట్లలో 110 గజాలంటే బరెల్ గ్రౌండ్ ఉంది, 13 గజాల్లో ఏసీసీ ఒక చిన్న షెడ్ ఉంది, 36 గజాల్లో ఒక చిన్న ఏసీసీ 1 షెడ్ ఉంది,
545 గజాల్లో కచ్చా డ్రైన్ ఉంది. జీవీఎంసీ పొజిషన్లో లేదు. అది దశాబ్దాల కాలం నుంచి సహజ సిద్ధంగా నీరు పారుతున్నటువంటిది. కేవలం 2 గజాల్లో టాయిలెట్స్ ఉన్నాయి. వేకెంట్ స్పేసు 117 గజాలు, వేకెంట్ స్పేసు కూడా 94 గజాలు, అంటే మొత్తం 920 గజాలు చదరపు గజాలు, 19 సెంట్లు ప్రభుత్వ యుఎల్సి భూమి. ఈ యొక్క ప్రైవేటు వ్యక్తి ఈ భూమిని వదిలేసి పక్కన భారీ భవనాల సముదాయం నిర్మాణాలు చేపడతా ఉన్నారు ఆల్రెడీ. మరి ఆ రోజు ఈ భూమిని ఎందుకు కాపాడుకోలేదు? ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈయనకి ఎందుకు గుర్తుకొచ్చింది? ఇప్పుడు దీని విలువ ఎంత ఉంటుందో తెలుసా అండి? ఈ టీడీఆర్ కనుక మంజూరు చేస్తే 25 కోట్ల రూపాయలు దాని టీడీఆర్ విలువ ఉంటుందండి. ఇంకొక విషయం, 4వ అంశం, 2005లో కూడా బీచ్ రోడ్ స్ట్రైట్నింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఋషికొండ గీతం కాలేజ్ దగ్గర బీచ్ రోడ్ స్ట్రైట్నింగ్, దానికి అప్పట్లో ఉడా వేసినటువంటి రోడ్డుకి 71 సెంట్లు భూమి కోల్పోయామని చెప్పి ఒక 6 ఆసాములు అప్పుడు దరఖాస్తు చేసుకున్నారు ఉడాకి. తర్వాత కోర్టుకు వెళ్ళారు, ప్రభుత్వానికి రాశారు, ఇవన్నీ చేశారు. ఉడా ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ కాంపన్సేషన్కి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు వ్యవహారం చేసుకునేదానికి ఇప్పుడు తిరిగి మంగళగిరి దగ్గర నుంచి, అంటే ఎవరైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఇంకా వైసీపీ నేతలకు తొత్తులుగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిఫారసులతో వీళ్ళు వెళ్తున్నటువంటి దారిలో వీళ్ళు జీవీఎంసీ దగ్గర టీడీఆర్లు ఇచ్చామని ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. సర్వే నంబర్ 59/7 దాంట్లో 0.01 ఎక్స్టెంట్ శ్రీమతి ఏ శారద, ఆమె 59/10A, అలాగే 60/2Aలో 13 సెంట్లు, జిఎం జగన్నాథరాజు ఆయనదొక 7 సెంట్లు, శ్రీ పేరుచర్ల సరోజిని 60-3Bలో 13 సెంట్లు, ఎస్ఏ కరీం అండ్ ఎస్ఏ మజీద్ 59/8లో 0.02, ఇంద్రారాజు అనేటువంటి ఆసామి 0.35 సెంట్లు, అంటే మొత్తం 71 సెంట్లు అండి. యాక్చువల్గా వీళ్ళకి కనుక టీడీఆర్ క్లెయిమ్ చేయాలంటే 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీఆర్ చట్టం అనేది రాలేదు. 2007లో టీడీఆర్ చట్టం వచ్చింది. విఎంఆర్డీఏ వేసినటువంటి రోడ్డు నిర్మాణానికి జీవీఎంసీ దగ్గర నుంచి టీడీఆర్ ఇవ్వాలని చెప్పి ఇవాళ కూటమి నేతల దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేస్తున్నటువంటి పైరవీలు ఏవైతే ఉన్నాయో, ఈ టీడీఆర్ఏ కనుక ఇప్పుడు 4 రెట్లు కనుక ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చినట్టయితే సుమారు 71 సెంట్లు కలిపి 3436 గజాలు ఇంటూ 4 టైమ్స్ అంటే 13744 గజాలు. దీని విలువ ఇవాళ ఉన్న రేటు ప్రకారం అంచనాగా 40 కోట్ల రూపాయలు. దీని విలువ టీడీఆర్ ఒక్క విలువ. అంటే టీడీఆర్ని ఏ విధంగా వీళ్ళు దోచుకోవడానికి అక్రమార్కులు, టీడీఆర్ మాఫియాలు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ బరి తెగిచ్చారో దీన్ని బట్టి మీకు అర్థమవుతా ఉంది. మీ అందరికీ తెలుసు, కొన్ని దశాబ్దాల కాలంగా సింహాచలం దేవస్థానం భూములు పంచగ్రామాల సమస్య ఎప్పటి నుంచో ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా అనేక మార్లు సమస్యను పరిష్కరించే దిశగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విశాఖ జిల్లా ఎమ్మెల్యేలు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రెవెన్యూ శాఖ మంత్రులు, పురపాలక శాఖ మంత్రి అందరూ కూడా కూర్చొని గత వారమే పంచగ్రామాల సమస్య ఒక కొలుక్కి తీసుకొచ్చారు. వాళ్ళ సమస్యకి పరిష్కారానికి నాంది పలికారు. అలాంటి పంచగ్రామాల దగ్గర సింహాచలం దేవస్థానం భూమి
బీఆర్టీఎస్ రోడ్ ఏదైతే వేశారో గత వైసీపీ ప్రభుత్వంలో ఏకంగా 210 టీడీఆర్లు ఇచ్చారండి. 210 టీడీఆర్లు. ఇది ఉదాహరణకి టీడీఆర్ సర్టిఫికేట్ ఒకటి చూపిస్తా ఉన్నాను. వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు కమిషనర్ ఇచ్చినటువంటి టీడీఆర్ సర్టిఫికేట్ నా దగ్గర 210 టీడీఆర్ సర్టిఫికేట్లు ఉన్నాయండి. దాని వివరాలు కూడా ఉన్నాయి. టీడీఆర్ ఇవ్వాలంటే ఈ 210 టీడీఆర్లో కేవలం 5 టీడీఆర్లే జిరాయితీకి సంబంధించి జీవీఎంసీకి గిఫ్ట్ డీడ్ చేశారు. మిగతా 205 టీడీఆర్లు వైసీపీ నేతలు దేవస్థానం భూమికి ఎలాగ ప్రైవేట్ వ్యక్తులకి ఆక్రమదారులుగా ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకి ఏ విధంగా టీడీఆర్లు కట్టబెడతారు. దేవస్థానం భూమికి టీడీఆర్ ఇవ్వడానికి దేవస్థానం అనుమతి తీసుకొని దేవస్థానానికి ఇవ్వాలి, కానీ ప్రైవేట్ వ్యక్తులకి ఏ విధంగా టీడీఆర్ సర్టిఫికెట్లు మంజూరు చేపిస్తారు. మేము అప్పుడు టీడీఆర్లు ఇస్తున్నప్పుడే మేము అప్పటి కమిషనర్ని ప్రశ్నించాం. జీవీఎంసీ గిఫ్ట్ డీడ్ చేయకుండా ఏ విధంగా మీరు టీడీఆర్ సర్టిఫికెట్ జారీ చేస్తారంటే ఆ 205 టీడీఆర్లు అబియన్స్లో పెట్టారు, నిలుపుదల చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జిల్లా ఎమ్మెల్యేలందరూ కూడా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే గారు, జనసేన ఎమ్మెల్యేలు పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తున్న తరుణంలో వీళ్ళందరూ చిత్తశుద్ధితో ఇంకా అన్నింటిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం చర్యలు చేపడుతున్న తరుణంలో ఎటువంటి యాజమాన్య హక్కులు లేకుండా ఈ 210 టీడీఆర్లు అక్రమంగా వైసీపీ నేతలు వాళ్ళ తొత్తులకి అక్కడ అమాయకుల దగ్గర ఇచ్చి వీళ్ళు రాయించేసుకొని 210 టీడీఆర్లు కొట్టేశారండి. ఈ టీడీఆర్ ఇప్పుడు ఏదైతే అబియన్స్లో పెట్టారో ఈ టీడీఆర్లను ఇప్పుడు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి కొంతమంది కూటమి ప్రజాప్రతినిధుల దగ్గరికి టీడీఆర్ బ్రోకర్లు వెళ్ళడం, జీవీఎంసీ అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? ఈ టీడీఆర్లు ఇవ్వడమే అక్రమం. జీవీఎంసీకి రిజిస్ట్రేషన్ కాబడినటువంటి ఆస్తికే టీడీఆర్ ఇవ్వడానికి హక్కు ఉంది చట్టంలో. ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా 205 టీడీఆర్లు అంటే 100 కోట్ల రూపాయలు ఇల్లు చేసేటువంటి ఆక్రమదారులు, కబ్జాదారులుగా ఎటువంటి టైటిల్ డీడ్ హక్కులు లేనటువంటి ఈ యొక్క దేవస్థానం భూమికి టీడీఆర్లు ఏ విధంగా ఇస్తారు? ఇది కాకుండా ఇంకా 180 టీడీఆర్లు ఇవ్వమని కూడా ఇంకా ప్రతిపాదన ఉంది. 210 కాకుండా అంటే ఈ ఒక్క టీడీఆర్ ఈ ప్రాంతంలోనే సుమారు 500 కోట్ల రూపాయలు ఎటువంటి భూమి హక్కుదారులు కాకుండా, భూమి హక్కుదారులు అయినటువంటి సింహాచలం దేవస్థానానికి కాకుండా ప్రైవేట్ వ్యక్తులకి చట్ట వ్యతిరేకంగా ఏ విధంగా టీడీఆర్ ఇస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వైసీపీ నేతలు చేసినటువంటి టీడీఆర్ దందా ఇది. వాళ్ళ నాయకులకి, వాళ్ళ తొత్తులకి అక్రమంగా ఆ రోజు గజం 12,000 నుంచి 35,000 రూపాయలు ఉంటే మొత్తానికి 35,000 రూపాయలు చేయమని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.